ఉచిత ఇసుక అంటున్నారు, లారీ ఎగుమతి 2500. ఉచితం అంటారా డబ్బులు అంటారా? దాన్ని ఏమంటారు మీరు? మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు 2500 కట్టాలి. ఉచితం అంటే ఎందుకు? ఉచితం అంటే ఏంటి? ఉచితం అంటే ఏమిటి చెప్పండి ఒకసారి మీరు. ఉచితం అంటే మొత్తం ఫ్రీగా ఇవ్వాలి కదా. 2500 దేనికి? అంటే దారి ఛార్జీలు అంటే 2500 దారి ఛార్జ్ అయిపోద్దా సార్? చెప్పండి. అప్పుడు 3000 కొట్టుకునేటప్పుడు ఏమైంది? ఏదైనా ఒకటి అయింది కదా. ఇలా కొట్టుకునేది అలా కొట్టుకోవడం అంతే, తేడా ఏం కాదండి. పేపర్లో టీవీలో ఇలా అనౌన్స్ చేస్తున్నారు కదా. పేపర్ ఎవడయ్యా? ఈ TV5, TV9, ఈటీవీ ఇలా అందరూ ఎవరు చెప్పు? చంద్రబాబు నాయుడు కొమ్ము కాసి వాళ్ళు అలా చెప్పదు, అలా చెప్తారు. ఇంకా విలేకరుని అడుగు ఏం చెప్తాడు? ఒకసారి వ్యక్తిగతంగా పార్టీ పరంగా పక్కన పెట్టి మీరు మాట్లాడండి. ఉచితం అంటే 2500 ఉచితమా కాదా చెప్పండి ఒకసారి. 99 రూపాయలకి మందు తాగినోడు సావడని ఎవరైనా రాసిస్తాడా? ఇవ్వలేరు కదా. ఇంకెందుకు మాట్లాడుతాం మనం? వాస్తవం మాట్లాడుకుంటేనే. ఫ్రీ బస్ పెడుతున్నారు ఇప్పుడు మహిళలకి, మీకు ఎలా ఉందంటారు? పెట్టాలండి. ఎలాగంటే ఈయన కొట్టాలని పెళ్ళం ఫ్రీ, 3కి 40. అది బస్ టికెట్ 20 రూపాయలు, పెళ్ళం ఫ్రీ, 3కి 40 రూపాయలు టికెట్. పెరగదు ఎక్కడ తెచ్చి ఆడతాడయ్యా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు నిన్న అసెంబ్లీలోని? అమలాపురం రోడ్డు ట్యాక్స్ వేస్తే రోడ్లు వేయాలని ట్యాక్స్లు వేయాలి, గన్నవరం రోడ్డు ట్యాక్స్లు వేయాలి. వేస్తేనే మీరు డబ్బులు కడతాను, నేను రోడ్లు వేయాలి, లేదా గోతులు రోడ్లు తిరగాలన్నాడు అసెంబ్లీలోనే. ఇంకా నీకెందుకు? మరి వీళ్ళు విమర్శలు చేస్తుంటారు కదా, రోడ్లు వేయలేదు, డెవలప్మెంట్ లేదు. యావయ్యా ప్రతి ఒక్కడు అదే చెప్పేది. దూరాన్ని దొమ్మడి గుడుసులు ఇది కదన్నా, దూరాన్ని దొమ్మడి గుడుసులు, చెప్పేమని శ్రీరంగనీతులు అన్నీ మామూలు.